వియత్నాం యాజ్ అ డెస్టినేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్కు. సో దీంతో పాటు ఇంకోటి ఏంటంటే వియత్నాం అనేది మనకు నియరెస్ట్ కంట్రీ, ఫ్రెండ్లీ కంట్రీ. సో మేము చూస్ చేసుకున్న యూనివర్సిటీ ఏదైతే బిఎంటీ మెడికల్ యూనివర్సిటీ, బొమ్మతో మెడికల్ యూనివర్సిటీ BMU అంటారు, దాక్లాక్ ప్రొవిన్స్ లో ఉంది. ఇక్కడ వీళ్ళకు ఓన్ హాస్పిటల్ ఏదైతే విత్ ఇన్ ద ప్రెమిసెస్ ఉన్న హాస్పిటల్లో 5 lakhs పేషెంట్స్ పర్ యానం. క్లినికల్ ఎక్స్పోజర్ అనేది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అదే హాస్పిటల్, అక్కడే చదువుతారు, అక్కడే ల్యాబ్స్, అక్కడే పేషెంట్స్. ఇంకా మిగిలిన ఖర్చులు అవి ఎలా ఉంటాయి, ఎంతలో అయిపోతుంది మొత్తం MBBS అయ్యేసరికి? ట్యూషన్ ఫీజు ఒకవేళ స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ అయితే టోటల్ ప్యాకేజ్ 15 లక్షలు అయిపోతుంది. ఒకవేళ స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ లేకపోతే ఒక 50,000 అలా పెరుక్కుంటూ పోతుంది. హాస్టల్స్ కావచ్చు, సపరేట్ గర్ల్స్ హాస్టల్, సపరేట్ బాయ్స్ హాస్టల్. ఈవెన్ మా కుక్కు కూడా శశివర్ధన్ ఇక్కడ నుంచి మన హైదరాబాద్ నుంచి పంపించిన కంట్రీలో ఏ కాలేజ్ ప్రమోట్ చేసినా 100% మన ఆంధ్ర కుక్ ఉంటాడు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ MD BSS ప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ 21 సంవత్సరాల నమ్మకానికి మరో పేరు అని చెప్పుకోవచ్చు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్. MBBS చదవటం అని అంటే అదేమి ఆషామాషి విషయం కాదు. ఇందులో రకరకాల డౌట్స్ ఉంటాయి. మధ్యతరగతి వాళ్ళకి వాళ్ళు కనేటటువంటి కళలు సాకారం అవ్వటానికి భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ డెఫినెట్గా చాలా పెద్ద పాత్ర పోషిస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు. వేలాది మంది స్టూడెంట్స్ మీరు ఇచ్చే సర్వీసెస్ మీ ద్వారానే MBBS కళని సాకారం చేసుకున్నారు. అందుకు వాళ్ళందరి తరపున కృతజ్ఞతలు. సో ఎక్కడెక్కడ ఏ కంట్రీస్లో మన సర్వీసెస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి? ఎందుకంటే ఇండియాలో ప్రాక్టీస్ చేయటం, ఇండియాలో చదవటం అనేది డెఫినెట్గా పై తరగతి వాళ్ళకైతే ఓకే, కానీ మధ్య తరగతి వారికి అది తీరని కలగానే ఉంది. అట్లాగే సీట్స్ అవైలబిలిటీ కూడా చాలా తక్కువగా ఉంది. సో ఎక్కడెక్కడ ఏ కంట్రీస్లో అవైలబుల్గా ఉంది, ఎట్లాంటి కంట్రీలో చదివితే MBBSకి చాలా మంచి వాల్యూ ఉంటుంది, ఇవన్నీ ఒకసారి మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ MBBS కున్న డిమాండ్ ఎక్కడ కూడా అంటే వేరే కోర్సుకు లేదు ఇక్కడ. సో MBBS అంటే బైపీసీ తర్వాత MBBS కంటే సరిసమానమైన కోర్సు, కానీ అందులో అట్లీస్ట్ 50% మ్యాచ్ చేసే కోర్సు ఇండియాలో ఇప్పటివరకు రాలేదు, ఇక ముందు కూడా రాకపోవచ్చు. ఎందుకంటే డాక్టర్స్ ఆర్ గాడ్స్ రిప్రజెంటేటివ్స్. సో అంటే బ్రతికుంటేనే బిజినెస్ మ్యాన్, బ్రతికుంటేనే పోలీస్ ఆఫీసర్, బ్రతికుంటేనే లేకపోతే పొలిటీషియన్స్, బ్రతికుంటేనే ఎవరైనా. సో ఆ బ్రతుకు చావుకు మధ్యలో వారధి లాంటి వాడు ఒక డాక్టర్. ఒక ఊర్లో ఒక డాక్టర్ ఉంటే ఊరు మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. నాకేమన్నా అయితే నా డాక్టర్ ఉన్నాడు అని, మా అమ్మాయి డెలివరీ అయితే, లేకపోతే మా నాన్నకి ఏమైనా హార్ట్ అటాక్ అవుతాయి. సో ఈ భరోసా అనేది ఒక డాక్టర్ తప్పించి ఇంకెవరు కూడా ఇవ్వలేరు. సో 2019-20లో చూసుకుంటే 7 lakhs, 11 lakhs, 18 lakhs అలా అంచెలంచెలుగా కాంపిటీషన్ పెరుగుకుంటూ 26 lakhs అవుతుంది. ఈ 26 lakhs ఎవరు అంటే కొత్త స్టూడెంట్స్ కాదు. గమనించాల్సిన విషయం, వీళ్ళందరూ కూడా కొత్త స్టూడెంట్స్ తో పాటు 1 year లాంగ్ టర్మ్, 2 year లాంగ్ టర్మ్, 3 year లాంగ్ టర్మ్, 4 year లాంగ్ టర్మ్స్ చేసి వాళ్ళందరూ కూడా అక్యుములేట్ అయిన ఈ సంఖ్య ఎంతకు పెరిగింది. కాకపోతే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైనా డాక్టర్ అవుదాం అనుకుంటే ఇమీడియట్ గా స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. సో ఫస్ట్ టైం ఒకవేళ నియరెస్ట్ గా ర్యాంక్ వచ్చింది అంటే ఇంకొక అటెంప్ట్ చేయడంలో తప్పులేదు. కానీ ఫార్ అవే ఉంటే ర్యాంక్ చాలా తక్కువ మార్క్స్ వచ్చి జస్ట్ క్వాలిఫై అవుతే వాళ్ళు అటెంప్ట్స్ మీద అటెంప్ట్స్ సంవత్సరాల తరబడి వేస్ట్ చేయడము, దానికి లాంగ్ టర్మ్ సంబంధించిన డబ్బు వేస్ట్ చేయడం అనేది అంత ఆమోదయోగ్యం కాదని నా ఉద్దేశం. డెఫినెట్లీ. సో ఇక్కడ కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా డాక్టర్ కు ఆ డిమాండ్ అలానే ఉంది. ఎందుకంటే ప్రాణాలు రక్షించేవాడు డాక్టర్. ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా అనుభవించడానికి ఉంటది. ఒక డాక్టర్ తప్పించి ఇంకెవరు కూడా చేతులెత్తి దండం పెట్టారు. ప్రతి ఒక్కడు ఏదో ఒక సందర్భంలో చేతులెత్తి దండం పెట్టాల్సిందే. డాక్టర్ మాత్రం ఇంకెవరు కూడా మనస్ఫూర్తిగా దండం పెట్టేది ఓన్లీ డాక్టర్. అందుకని అంత డిమాండ్ ఉన్నది. అయితే ఇక్కడ కంపేర్ చేసుకుంటే అండి, ఇక్కడ అయ్యేటటువంటి ఖర్చు ఒక డాక్టర్ ఒక MBBS అయ్యి ఒక మంచి స్పెషలైజేషన్ ఏదైనా చెయ్యాలి అని అంటే మనకు తెలుసు కోట్లలో విషయమే అది. కానీ ఫారిన్ కంట్రీస్లో డెఫినెట్గా ఖర్చు చాలా తగ్గుతుంది అని మేము వింటూ ఉంటాం. మీరు ఏ కంట్రీస్లో సర్వీసెస్ని అందిస్తూ ఉన్నారు? సో ఇక్కడున్న కాంపిటీషన్లో 70,000 అవైలబుల్ సీట్స్ ఉన్నాయి, ఫ్రీ సీట్స్. 1,36,000 ఓవరాల్ సీట్స్ లో 70,000 ఫ్రీ సీట్స్ ఉన్నాయి. అందరి టార్గెట్ కూడా ఫ్రీ సీట్స్ గురించి. మేనేజ్మెంట్ కోటా అయితే 60 to 70 lakhs అవుతుంది మినిమం. NRI కోటా అయితే 1 to 1.5 crores అవుతుంది. కాబట్టి అంత డబ్బు కేటాయించడం కూడా వీలు కాదు. ఆ కాంపిటీషన్ లో అందరు కూడా సీట్స్ రావు. సో ఇటువంటి సందర్భాల్లో MBBS అబ్రాడ్ అనేది ఆల్టర్నేట్. ఇప్పుడు కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసింది కాదు. చాలా సంవత్సరాలుగా మన స్టూడెంట్స్ బయటికి వెళ్తున్నారు, MBBS అవుతున్నారు, ఇక్కడికి వస్తున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు, PG చేస్తున్నారు. ఇదంతా జరుగుతున్న విషయం, ఇప్పుడు కొత్త విషయం కాదు. కాకపోతే 2021 November 18 నుంచి చాలా నామ్స్, రెగ్యులేషన్స్,
మారాయి కదా? అవన్నీ కూడా మారినాయి. మ్మ్. దానికి అనుగుణంగా వెళ్ళి బయట చదువుకోమని చెప్తున్నారు. మ్మ్. వ్యాలిడ్ డిగ్రీ కావాలంటే అంతకన్నా ముందు 2021 నవంబర్ 18 కన్నా ముందు ఏ కంట్రీకి వెళ్ళి చదివినా, ఏ లాంగ్వేజ్ లో చదివినా, ఎంత డ్యూరేషన్ చదివినా కానీ ఇండియాలో వచ్చిన తర్వాత ఎఫ్ఎంజీ పాస్ అవుతే ప్రాక్టీస్, ఎఫ్ఎంజీ పాస్ అయితే పీజీ చేయడానికి అర్హత ఉండేది. Correct. కానీ 2021 నవంబర్ 18 తర్వాత ఒక గెజెట్ అఫీషియల్ గా వాళ్ళు రిలీజ్ చేయడము మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు, దానిలో 4A 4B అనే ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ వాళ్ళు ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో ఎఫ్ఎంజిఎల్ రెగ్యులేషన్, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ లైసెన్సింగ్ సంబంధించిన రెగ్యులేషన్స్ వాళ్ళు పొందుపరచడము. 4A 1 2 3 4 అంటే 54 months ఆఫ్ డ్యూరేషన్ అండ్ 12 months ఆఫ్ ఇంటర్న్షిప్ ఇన్ ద సేమ్ యూనివర్సిటీ అండ్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ అండ్ ఇండియాలో చదువుతున్న ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో అవి మాత్రమే చదవాలి. 4B అంటే ప్రొఫెషన్ రెగ్యులేటరీ బాడీలో అక్కడ ప్రొఫెషన్ రెగ్యులేటరీ బాడీ మనది ఏదైతే నేషనల్ మెడికల్ కమిషన్ ఉందో ఆ విధంగా ప్రొఫెషన్ రెగ్యులేటరీ బాడీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఏ కంట్రీకి వెళ్తున్నామో అక్కడ ప్రొఫెషన్ రెగ్యులేటరీ బాడీలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, లేకపోతే అక్కడి స్టూడెంట్స్కి సరి సమానంగా ప్రాక్టీస్ చేసుకోవడానికి అనుమతించబడాలి, అప్పుడే మేము అనుమతిస్తామని ఒక స్ట్రిక్ట్ రూల్స్ పెట్టినాం. వచ్చాయి. అప్పటి నుంచి చాలా కంట్రీస్ డిజాల్వ్ అయిపోయినాయి, చాలా కంట్రీస్ డిస్క్వాలిఫై అయిపోయినాయి. డిస్క్వాలిఫై. ఎందుకంటే డ్యూరేషన్ విషయంలో ఫిలిప్పీన్స్ పొజిషన్ లేదు, లాంగ్వేజ్ విషయంలో చైనా కావచ్చు, అట్లా చాలా కంట్రీస్ డిస్క్వాలిఫై అయినాయి. ఎట్ ద సేమ్ టైం కొన్ని కంట్రీస్ యాడ్ అయినాయి. ఓకే. సో మేము చూస్ చేసుకున్న కంట్రీస్ లో వచ్చేసి డిస్టర్బెన్స్ రాలేదు, అసలే డిస్టర్బెన్స్ రాలేదు. మేము అవునా? చూస్ చేసుకున్న ఏ కంట్రీ కూడా డిస్టర్బెన్స్ ఏమేం రాలేదు. కంట్రీస్ అండి? మేము చేస్తున్న కంట్రీస్ వచ్చేసి జార్జియా, వియత్నాం అండ్ ఉజ్బెకిస్తాన్. ఇప్పుడు సో జార్జియా ఫస్ట్, ఇప్పుడు కొత్తగా కాదు, దాదాపు 10-15 సంవత్సరాల కింద నుంచి నా షోస్ అన్ని కూడా చూడొచ్చు. ఓకే. ప్రతి షోలో సేమ్ ఒకటే దాని గురించి, జార్జియా గురించి చెప్పడం జరుగుతున్నది. ఆ రోజు ఏదైతే చెప్పానో అదే విధంగా స్టూడెంట్స్ వెళ్తున్నారు, సక్సెస్ఫుల్ గా చదువుతున్నారు, చదివి పాస్ అయ్యి ఇక్కడ ప్రాక్టీస్ కానీ పీజీ కానీ ఇంటర్నేషనల్ ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేస్తున్నారు. అదొక హిస్టరీ మిగిలిపోయింది జార్జియా. ఇప్పుడు కొత్తగా నేను జార్జియా గురించి మంచిగా ఉన్నది అని చెప్పడానికి లేదు, ఇప్పటి నుంచో చెప్తున్నా అదే జరుగుతున్నది. కొత్తగా చెప్పడానికి కూడా ఏం లేదు. జార్జియా విషయంలో అదొక ఫేవరెట్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ స్టూడెంట్. మనము వియత్నాం అంటే ఈ గెజెట్ వచ్చిన తర్వాత చాలా కంట్రీస్ డిస్క్వాలిఫై అయిపోయాయని చెప్పాను. సూటబుల్ కంట్రీ ఏమైనా ఉన్నదని మేము రీసెర్చ్ స్టార్ట్ చేస్తే మాకు వియత్నాం యాజ్ అ డెస్టినేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ కు బాగుంటది అని మా రీసెర్చ్ లో, అంటే నేను ప్రతి సంవత్సరం చాలా కంట్రీస్ తిరుగుతూ ఉంటాను, అందులో వియత్నాం విజిట్ చేసిన తర్వాత ఇది మన స్టూడెంట్స్ కు ది బెస్ట్ డెస్టినేషన్ మాకు అనిపించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పిల్లలకు కావచ్చు ఆల్ ఇండియా లెవెల్లో 2 యూనివర్సిటీస్ ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినాం, న్యూటాన్ యూనివర్సిటీ అండ్ బిఎంటీ మెడికల్ యూనివర్సిటీ. ఇంట్రడ్యూస్ చేయడం, అక్కడికి పంపించిన తర్వాత స్టూడెంట్స్ సక్సెస్ఫుల్ గా అక్కడ ఎడ్యుకేషన్ కానీ క్లైమేట్ కానీ అన్ని అడ్జస్ట్ అవ్వడం కాదండి. అక్కడ హైదరాబాద్ లో మనం ఎలా సేమ్ క్లైమేట్ ఉన్నది. వియత్నాం చూస్ చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ట్రాపికల్ క్లైమేట్. 24 hours 365 days మీరు హైదరాబాద్ లో ఉంటే ఏదైతే వాతావరణాన్ని, లేకపోతే వైజాగ్ విజయవాడ ఏదైతే వాతావరణాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నామో సేమ్ వాతావరణం మనకు అక్కడ వియత్నాం ఉంటుంది. ఎందుకు మెడికల్ ఎడ్యుకేషన్ అంటే మోర్ దెన్ దిస్, స్టూడెంట్స్ అడాప్ట్ అవ్వడం అనేది చిన్న విషయము, మోర్ దెన్ దట్ మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన విషయం ఏది క్లైమాటిక్ సిచ్యువేషన్స్ అనేది సేమ్ క్లైమేట్ ఉంటే సేమ్ డిసీజ్ ప్యాటర్న్ ఉంటుంది. అక్కడ ఈ డిసీజ్ ని డయాగ్నోస్ చేసే సిస్టమ్ కావచ్చు, దానికి ఇచ్చే మెడికేషన్ కావచ్చు, దాని వల్ల ట్రీట్మెంట్ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా సేమ్ ఉన్నది. కాబట్టి అక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే వియత్నాం 15th మోస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. దాంతో పాటు పాపులేషన్ డెన్సిటీ ఇంపార్టెంట్. పాపులేషన్ డెన్సిటీ వచ్చేసి మన ఇండియా వియత్నాం మోర్ ఆర్ లెస్ సేమ్, 300 ± పాపులేషన్ డెన్సిటీ వియత్నాంది, 300 ± మన ఇండియాది కూడా పాపులేషన్ డెన్సిటీ. అంటే ఒక స్క్వేర్ కిలోమీటర్ లో ఎంత మంది జనాలు ఉంటారు, పాపులేషన్ డెన్సిటీ. ఇప్పుడు సపోజ్ రష్యా కానీ కజకిస్తాన్ అని తీసుకున్నాం, రష్యాలో పాపులేషన్ డెన్సిటీ వచ్చేసి 8, ఒక 10 కిలోమీటర్ పరిధిలో 80 మంది జనాలు ఉంటారు. కజకిస్తాన్లో ఒక 10 కిలోమీటర్ పరిధిలో 50 మంది ఉంటారు. మన ఇండియాలో 3000 మంది ఒక 10 కిలోమీటర్ పరిధిలో ఉంటారు. వియత్నాంలో దాదాపు 3000 మంది ఉంటారు. దీనిలో రష్యాలో కజకిస్తాన్లో ఈ 80 మంది 50 మందిలో ఎంతమందికి డిసీజ్ వస్తుంది, ఎంతమంది హాస్పిటల్స్కి వెళ్తారు, అందులో ఎంతమంది మన స్టూడెంట్స్ చదువుతున్న హాస్పిటల్కి వెళ్తారు, అందులో అందరికి స్టూడెంట్స్ కు ఆ పేషెంట్స్ డిస్ట్రిబ్యూట్ చేసిన మన స్టూడెంట్ కి ఎంతమంది ఏం మిగిలిన అదే ఇండియాలో. అందుకనే ఇండియన్ మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఆల్వేస్ ది బెస్ట్. ఇక్కడ ఫ్రీ సీట్ దొరికిందంటే, ఇక్కడ ఒకవేళ అఫోర్డబిలిటీ ఉంటే ఇక్కడే చేయడం, దీన్ని ఎప్పుడు కూడా కామెంట్ చేయడానికి లేదు. ఇండియాలో ఎందుకంటే నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఎక్కువ ఉంటారు, డిసీజ్ వైడ్ వెరైటీ ఆఫ్ డిసీజెస్ ఉంటాయి, దాన్ని ట్రీట్ చేసే అవకాశం ఇక్కడ చదువుతున్న స్టూడెంట్స్ దొరుకుతుంది. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ కేస్ ఆఫ్ వియత్నాం. దాని వల్ల డిసీజ్ పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉండడం వల్ల పేషెంట్ పొటెన్షియాలిటీ ఎక్కువ ఉంటుంది, మోర్ క్లినికల్ ఎక్స్పోజర్ డెఫినెట్లీ ఉంటుంది. సో మేము చూస్ చేసుకున్న యూనివర్సిటీ ఏదైతే బిఎంటీ మెడికల్ యూనివర్సిటీ, బొమ్మతో మెడికల్ యూనివర్సిటీ, బిఎంయు అంటారు, బొమ్మతో మెడికల్ యూనివర్సిటీ దాక్లాక్ ప్రొవిన్స్ లో ఉంది. సో అక్కడ వీళ్ళకు ఓన్ హాస్పిటల్ ఏదైతే విత్ ఇన్ ద ప్రెమిసెస్ ఉన్న హాస్పిటల్లో
5 lakhs పేషెంట్స్ per annum. 5 లక్షల మంది పేషెంట్స్, వైడ్ వెరైటీ ఆఫ్ డిసీజెస్ కావచ్చు, వైడ్ వెరైటీ ఆఫ్ సర్జరీస్ కావచ్చు, వైడ్ వెరైటీ ఆఫ్ ట్రీట్మెంట్స్ కావచ్చు, రోబోటిక్ సర్జరీస్ కావచ్చు, నీ రీప్లేస్మెంట్ కావచ్చు, కార్డియాక్ కావచ్చు, న్యూరో కావచ్చు, అన్ని రకాల ఆపరేషన్స్ అన్ని కూడా ఉంటాయి అక్కడ. ఇంకొక యశోద, ఇంకొక అపోలో ఆ ఫీల్ వస్తుంది. లోపలికి ఎంటర్ అవుతూనే మనకు కూర్చోవడానికి కాదు కదా, నిలబడడానికి కూడా అక్కడ ప్లేస్ దొరకదు. అంత పెద్ద హాస్పిటల్ మేము చూస్ చేసుకున్న యూనివర్సిటీ BMT. వైడ్ ఎక్స్పోజర్ ఉంటుంది స్టూడెంట్, వైడ్ ఎక్స్పోజర్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ పేషెంట్స్ అందరు ఎవరు మళ్ళీ మనలాంటి డిసీజెస్, మనలాంటి ఏదైతే ప్యాటర్న్ ఉన్నవాళ్ళు. కాబట్టి అక్కడ ఉన్న స్టూడెంట్స్ కు అది ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ. సో అక్కడ ఉన్న లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ని వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ కు ఇక్కడ ఆ పేషెంట్స్ ని హ్యాండిల్ చేయడం కష్టం అవుతుంది. ఎంత చాలా మంది కదా పేషెంట్స్ ని హ్యాండిల్ చేయడం. క్లినికల్ ఎక్స్పోజర్ అనేది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అదే హాస్పిటల్, అక్కడే చదువుతారు, అక్కడే ల్యాబ్స్, అక్కడే పేషెంట్స్, అక్కడే మొత్తం ఉండడం వల్ల ఎండ్ ఆఫ్ ద డే ఖచ్చితంగా కావాలి. ఆ యూనివర్సిటీని ఆల్ ఇండియా లెవెల్లో ఎక్స్క్లూజివ్ గా ఇంట్రొడ్యూస్ చేయడము, ఆల్ ఇండియా లెవెల్ ఎక్స్క్లూజివ్ గా ప్రమోట్ చేయడము భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ద్వారా ఉన్నది. మరి ఇంత చెప్పారు కదా, అఫోర్డబిలిటీ ఏంటి అనే క్వశ్చన్ డెఫినెట్ గా పేరెంట్స్ లో వస్తుంది. మేము అఫోర్డ్ చేయగలమా, ఎందుకంటే మిడిల్ క్లాస్ లో ఉన్నామండి, కానీ వీడికి ప్యాషన్ ఉంది, మా పిల్లవాడికి ప్యాషన్ ఉంది, మా అమ్మాయికి ప్యాషన్, అఫోర్డ్ చేయగలమా? అఫోర్డ్ ఖచ్చితంగా చేయగలం. $5,000 per year లాగా దీని ఫీజు వచ్చేసి, అంటే $2,500 per సెమిస్టర్ లాగా పే చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక బ్యూటీ థింగ్ ఉంది. ఈ సంవత్సరం నుంచి వాళ్ళ స్కాలర్షిప్స్ ఇంట్రొడ్యూస్ చేశారు. సో 5 levels ఆఫ్ స్కాలర్షిప్స్, 50, 40, 30, 20, 10. అంటే 50% ఆఫ్ స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు 50% ట్యూషన్ ఫీజ్ వేవర్. అదే విధంగా 40% వ్యూవర్షిప్, 30% వ్యూవర్షిప్ ఉన్న వాళ్ళకు అంటే 2,500, 3,000, 3,500, 4,000 అలా డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ స్కాలర్షిప్స్ ఉన్నాయి. సో ఒకవేళ 50% ఆఫ్ స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ ఉంటే 50% ఆఫ్ దిస్ ఫీజ్ పే చేస్తే సరిపోతుంది. అంటే $1,250 per సెమిస్టర్ లాగా పే చేసుకోవచ్చు. సో దట్ వీళ్ళు 14 to 15 lakhs టోటల్ ప్యాకేజ్ లో MBBS కంప్లీట్ చేసుకోవచ్చు. సో అంత తక్కువలో అయిపోయే అవకాశం ఉంది. మరి స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ ఏంటిది? సో వీళ్ళ అకాడమిక్ పర్ఫార్మెన్స్ కావచ్చు, అటెండెన్స్ కావచ్చు, వీళ్ళ యాటిట్యూడ్ కావచ్చు, అక్కడ బిహేవియర్ కావచ్చు, ఇవన్నీ కన్సిడరేషన్ తీసుకొని వీళ్ళు ఖచ్చితంగా అటెండెన్స్ ఉండి ప్రతి క్లాస్ అటెండ్ చేసి వాళ్ళు అకాడమిక్ పర్ఫార్మెన్స్ లో కూడా మార్క్స్ ఎక్కువ వస్తే అటువంటి సెగ్మెంట్ లోపల వీళ్ళకు కన్సిడర్ చేస్తారు. 5 levels ఆఫ్ స్కాలర్షిప్స్ ఎవరికి రాలేదనుకో వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగలేదని అర్థం. సో దీని వల్ల ఏంటిదంటే వీళ్ళు పోటీతత్వం పెరుగుతుంది. ఈ స్కాలర్షిప్స్ తర్వాత పోటీతత్వం పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు రూమ్మేట్ కు స్కాలర్షిప్ వచ్చింది, వీడికి రాలేదంటే వీడికి అవమానం కదా. కాబట్టి నాకు స్కాలర్షిప్ రావాలంటే నేను ఏం చదవాలి, ఎంత బాగా చదవాలన్న పోటీతత్వంలో మోర్ దెన్ స్కాలర్షిప్ వీళ్ళకి నాలెడ్జ్ గెయిన్ అవుతారు వాళ్ళు. సో ట్యూషన్ ఫీ 15 to 16 lakhs ఒకవేళ స్కాలర్షిప్ వస్తే అని చెప్తున్నారు కదా. ఇంకా మిగిలిన ఖర్చులు అవి ఎలా ఉంటాయి, ఎంతలో అయిపోతుంది మొత్తం MBBS అయ్యేసరికి? $2,500 per year లాగా ఫుడ్ అండ్ అకామిడేషన్ అన్ని విషయాలలో. సో $2,500 అంటే సమ్ అరౌండ్ 2,40,000 ప్లస్ 30-40,000 ప్లస్ ఆర్ మైనస్. ఆ హాస్టల్ ఫీజు అనేది మన ఇండియాలో కూడా, మన హైదరాబాద్లో కూడా హాస్టల్ ఫీజు ఉన్నది. సో ఫస్ట్ ఇయర్ వీళ్ళు ఖచ్చితంగా హాస్టల్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళకు దే ఆర్ న్యూ టు కంట్రీ, దే ఆర్ న్యూ టు దట్ సిటీ, దే ఆర్ న్యూ టు దట్ యూనివర్సిటీ. తర్వాత సెకండ్ ఇయర్ నుంచి ఉండకపోవడం ఆప్షనల్. కొంతమంది పిల్లలు అది సేఫ్ కంట్రీ కాబట్టి కొంతమంది పిల్లలు 2, 3, 4 కలిసి బయట ఒకవేళ లివింగ్ కాస్ట్ అనేది వెరీ బాటమ్ లో ఉంటుంది. మెయిన్ గా మనం చూసుకోవాల్సింది ట్యూషన్ ఫీజు. ట్యూషన్ ఫీజు ఒకవేళ స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ అయితే టోటల్ ప్యాకేజ్ 15 లక్షలు అయిపోతుంది. ఒకవేళ స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ లేకపోతే ఒక 50,000 అలా పెరుగుకుంటూ పోతుంది. సో దీంతో పాటు ఇంకోటి ఏంటంటే వియత్నాం అనేది మనకు నియరెస్ట్ కంట్రీ, ఫ్రెండ్లీ కంట్రీ. వియత్నాం అనేది బుద్ధిజం అండ్ హిందూయిజం. సో మన ఆచార వ్యవహారాలన్నీ కూడా వియత్నాంకు మన ఇండియాకు సిమిలర్ గా ఉంటాయి. ఫాలో చేస్తుంటారు, ఖచ్చితంగా ఫాలో చేస్తుంటారు. అక్కడ బుద్ధుని టెంపుల్ కావచ్చు, స్టాచ్యూస్ కావచ్చు, మన హిందూ దేవాలయాలు కావచ్చు ఉండడము. మనకు డైరెక్ట్ ఇక్కడ నుంచి ఫ్లైట్స్ ఉన్నాయి. హైదరాబాద్ నుంచి 4.5 hours లో వియత్నాం రీచ్ అయిపోవచ్చు డైరెక్ట్ ఫ్లైట్స్. వాళ్ళ కలకట్టా నుంచి అయితే 2.5 hours లో రీచ్ అయిపోవచ్చు, ఎందుకంటే వెరీ నియరెస్ట్ కంట్రీ. అక్కడ ఈ పాపులేషన్ డెన్సిటీ, పేషెంట్ పొటెన్షియాలిటీ అండ్ సేఫ్టీ, సెక్యూరిటీతో పాటు ఇంకొక బ్యూటీ థింగ్ ఏంటంటే మన ఇండియాలో ఏదైతే విధంగా క్యాడవర్స్ అంటే డెడ్ బాడీస్ మీద డిసెక్షన్ జరుగుతుంది కదా, ఇండియా తర్వాత MBBS అబ్రాడ్ విషయంలో ఓన్లీ వియత్నాంలో మాత్రమే క్యాడవర్స్, డెడ్ బాడీస్ ప్రొవైడ్ చేస్తారు. రియలిస్టిక్ గా హ్యూమన్ బాడీస్ మీద ప్రాక్టీస్ జరుగుతుంది. సో అంటే ఎవరైతే ఇండియా అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ మిస్ అయినాము, లేకపోతే ఇండియాలో కాంపిటీషన్లో మేము సీట్ సాధించలేకపోయినాము, ఇంత డబ్బు 1 to 1.5 crore పెట్టి చదవలేకపోయినాం అన్న వాళ్ళకు వియత్నాం ఇస్ ద బెస్ట్ డెస్టినేషన్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇండియా టు ఇండియా. ఇండియాలో చదువులో మిస్ అవ్వడం వల్ల మళ్ళీ ఇండియాకు వెళ్తున్నట్టే ఉంటుంది తప్పించి వేరే కంట్రీకి వెళ్తున్నట్టు ఉండదు.
సో అన్ని విధాల సేఫ్టీ సెక్యూరిటీ కూడా చాలా బాగుంటుంది. అక్కడ ఎంబీబీఎస్ చేస్తే దాని వాల్యూ ఇండియాలో ఎలా ఉంటుందండి? సో రీసెంట్గా మేము బిఎంటీ మెడికల్ యూనివర్సిటీ, మేము చేస్తున్న యూనివర్సిటీ బిఎంటీ, ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న బిఎంటీ మెడికల్ యూనివర్సిటీ బొమ్మతో మెడికల్ యూనివర్సిటీ దాఖ్లాక్ ప్రొవిన్స్లో ఉంది. సో ఈ యూనివర్సిటీకి సంబంధించి రీసెంట్గా 2 months బ్యాక్ మన ఇండియన్ ఎంబసీ ఇన్ వియత్నాం, సో మహేష్ చాంద్గిరి గారు స్పెషల్గా మన యూనివర్సిటీకి విజిట్ చేశారు. విజిట్ చేసి అంటే బిహాఫ్ ఆఫ్ మన ఇండియన్ స్టూడెంట్స్ తరపు నుంచి, ఎన్ఎంసీ తరపు నుంచి, ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ఏదైతే అడుగుతున్నదో ఎండ్ ఆఫ్ ది డే మనకి ఏం కావాలి, సో ఇండియాలో ఏ విధంగా మనకి ఇండియా నుంచి బయటికి పోయి చదువుతున్న స్టూడెంట్స్కు ఇండియాకు ఏం కావాలని మన ఎన్ఎంసీ డిసైడ్ చేస్తారు. మనం ఏ కంట్రీకి అయితే వెళ్ళి చదువుతున్నామో వాళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తున్నారు, మెడికల్ ఎడ్యుకేషన్ విషయంలో ఏ సబ్జెక్ట్స్ ఫాలో అవుతున్నారు, ఏ కరికులం ఫాలో అవుతున్నారు, ఎన్ని సంవత్సరాలు టీచ్ చేస్తున్నారు, ఏ లాంగ్వేజ్లో టీచ్ చేస్తున్నారు, ఎలా క్లినికల్స్ ఎక్స్పోజర్ ఎలా ఉంటుంది అన్నది మన ఇండియన్ గవర్నమెంట్కి అవసరము, నేషనల్ మెడికల్ కమిషన్కి అవసరం. సో మన నేషనల్ మెడికల్ కమిషన్ తరపు నుంచి మహేష్ చాంద్గిరి గారు ఎవరైతే కౌన్సిలర్ జనరల్ మన హోచిమిన్ సిటీ వియత్నాంలో ఉన్నారో వాళ్ళు ప్రత్యేకించి బిఎంటీ మెడికల్ యూనివర్సిటీకి విజిట్ చేయడం జరిగింది. మన ఇండియన్ గవర్నమెంట్ తరపు నుంచి విజిట్ చేయడం జరిగింది. అందులో భాగంగా యాజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ బిఎంటీ మెడికల్ యూనివర్సిటీ మమ్మల్ని కూడా ఇన్వైట్ చేయడము, మా తరపు నుంచి మేము టీం అక్కడ అటెండ్ చేయడము, తర్వాత ఆ యూనివర్సిటీకి సంబంధించిన ఎవరైతే రెక్టారు, వైస్ రెక్టారు, డైరెక్టరు, ఇంటర్నేషనల్ డిపార్ట్మెంటు, ఫ్యాకల్టీ మెంబర్స్, డీను వాళ్ళందరూ కూడా అంటే 3 teams, ఒకటి ఆ యూనివర్సిటీకి సంబంధించిన టీం, ఒకటి మన ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించిన ఏదైతే కౌన్సిలర్ జనరల్ మహేష్ చాంద్గిరి గారు వాళ్ళ టీం, తర్వాత ఆ యూనివర్సిటీని రిప్రజెంట్ చేసింది స్టూడెంట్స్ని మేము అక్కడ రిక్రూట్ చేస్తున్నది మేము కాబట్టి మేము ఈ 3 teamలు సుదీర్ఘంగా 3 hours మేము డిస్కస్ చేయడం జరిగింది. ఏది అసలు మన ఇండియాకి ఏం కావాలి, ఆ యూనివర్సిటీ ఏమి ఇస్తున్నదన్న దాని మీద పూర్తి డిస్కషన్ జరిగింది. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ఫుల్లీ సాటిస్ఫైడ్ వాట్ దే ఆర్ ప్రొవైడింగ్ ఇన్ ద యూనివర్సిటీ. సో మన ఇండియన్ గవర్నమెంట్కి ఏదైతే 54 months ఆఫ్ డ్యూరేషన్ కావాలో అది బిఎంటీ మెడికల్ యూనివర్సిటీలో ఉన్నది. మన ఇండియాకి ఏ విధంగా అయితే 12 months ఆఫ్ ఇంటర్న్షిప్ సేమ్ యూనివర్సిటీలో కావాలో, వాళ్ళకి సొంత హాస్పిటల్ విత్ 5 lakhs పేషెంట్స్ పర్ యానం ఉందో అది బిఎంటీ మెడికల్ యూనివర్సిటీలో ఉంది. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ 100% ఇంగ్లీష్ మీడియంలో ఉన్నది. తర్వాత మన సబ్జెక్ట్స్ వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అది కూడా వాళ్ళు రిటర్న్గా వాళ్ళు మన ఇండియన్ గవర్నమెంట్కు రిటర్న్గా వాళ్ళు లెటర్ పంపించారు. మేము మీరు చెప్పిన విధంగా నేషనల్ మెడికల్ కమిషన్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో మన స్టూడెంట్స్కు ఫుల్ఫిల్ చేస్తున్నాము అని వాళ్ళు రిటర్న్గా రాసి స్టాంప్ వేసి సిగ్నేచర్ పెట్టి మన రెక్టర్ వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది. అయిపోయిన తర్వాత మన క్రెడెన్షియల్స్ అన్ని, మన స్టూడెంట్స్ క్రెడెన్షియల్స్ అన్ని కూడా ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీలో రిజిస్టర్డ్ అవుతున్నాయని, అయిపోయిన తర్వాత అక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా మన వియత్నాం అనుమతిస్తుంది మన ఇండియన్ స్టూడెంట్స్ కానీ వాళ్ళు చెప్పి. సో టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ది కోర్స్ వచ్చేసి 6 years, 5 years ఆఫ్ కోర్సు, 1 year ఆఫ్ ఇంటర్న్షిప్, ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది పూర్తి నిర్ధారించి పూర్తి వాళ్ళు డిస్కస్ జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఈ మహేష్ చాంద్గిరి గారు ఎవరైతే కౌన్సిలర్ జనరల్ ఉన్నారో వారు, తర్వాత నేను స్టూడెంట్స్ అందరికి ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఒక 1 hour స్టూడెంట్స్కి అందరికి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాం. సో మీరు ఈ యూనివర్సిటీలో మీరు చదవడంలో మీకు అదృష్టవంతులని అతనే అన్నారు, నేను అనడం కాదు. ఎందుకంటే ఇంత పెద్ద హాస్పిటల్, ఇంత ఎస్టాబ్లిష్మెంట్, ఇంత తక్కువలో మీరు చదివే అవకాశం దొరికిందని సార్ అన్నారు. ఇట్స్ బూన్ అండి, డెఫినెట్ గా చదువుకోవాలి అనుకునే వాళ్ళకి ఇట్స్ బూన్, డెఫినెట్ గా యూటిలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎంబీబీఎస్ చేద్దాము అతి తక్కువలో ఖర్చు అంటే ఇక్కడ పాసిబుల్ లేదు. డాక్టర్ అవుదాము, కళ నెరవేరాలి అని అంటే ఉంది మీకు ఆప్షన్. అవును. సో అది వియత్నాంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని సద్వినియోగపరచుకోవచ్చు. సో అక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు, ఇక్కడికి వచ్చి కూడా ప్రాక్టీస్ అనేది మొదలు పెట్టుకోవచ్చు. స్పెషలైజేషన్ చేయాలి అనుకుంటేనండి ఒకటండి, ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో ఎంబీబీఎస్ వరకు మాత్రమే ఏదైతే 4A 4B ఉందో అది అప్లికేబుల్. మోస్ట్ ఆఫ్ ది టైం ఇక్కడ ఎంబీబీఎస్ సీట్స్ తక్కువ ఉండడము, దీని గురించి మనం వేరే ఆప్షన్స్ అనేది ఎంబీబీఎస్ అబ్రాడ్ చూస్ చేసుకున్నాం. ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో ఎలా ప్రాక్టీస్, ఎలా పీజీ చేయాలన్నది ఇంపార్టెంట్. సో మన ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసి 5 countries-లో పీజీ చేస్తే అది ఇక్కడ రికగ్నైజ్ అవుతుంది. అది US, UK, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. మళ్ళీ చెప్తున్నాను, US, UK, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ 5 countries-లో పీజీ చేస్తే ఆ పీజీ అనేది అఫీషియల్ ఇక్కడ రికగ్నైజ్ అవుతుంది. ఎటువంటి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదని చెప్పి మన నేషనల్ మెడికల్ కమిషన్ అఫీషియల్గా ఎంబీబీఎస్ అబ్రాడ్ అనే ఆప్షన్లో వాళ్ళు పొందుపరచడం జరిగింది. ఎంబీబీఎస్ అబ్రాడ్ అంటే స్టూడెంట్స్ టు స్టడీ అబ్రాడ్ అనే ఆప్షన్లో ఇది ఉంది, నేను చెప్పిన విషయం ఉంది. సో దాని ప్రకారము ఒకవేళ యూఎస్లో కానీ ఈ ఏదైతే 5 countries-లో చేయాలంటే ఏదైతే యూనివర్సిటీలకు వెళ్ళి మనం చదువుతున్నామో ఎంబీబీఎస్ అబ్రాడ్ ఆ యూనివర్సిటీకి, లేదా మనం ఇండియాలో చదివినా కానీ ఆ రూల్స్ అప్లికేబుల్, ఆ యూనివర్సిటీకి wdms.org వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ స్కూల్స్ అది WHO ఆధ్వర్యంలో ఉన్న వెబ్సైట్ అది. అందులో ప్రతి కంట్రీకి సంబంధించిన, ప్రతి యూనివర్సిటీకి సంబంధించిన పూర్తి సమాచారము ఒక్కొక్క పేజ్ ప్రతి యూనివర్సిటీకి అక్కడ కేటాయించడం జరుగుతుంది.
అందులో ఆ యూనివర్సిటీకి సంబంధించిన పేజ్లో స్పాన్సర్ నోట్లో ఈసీఎఫ్ఎంజీ యూఎస్ఏ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా నోట్ ఉంటే యూఎస్లో కానీ కెనడాలో కానీ పీజీ చేయడానికి అర్హత ఉంటుంది. ఆ యూనివర్సిటీకి ఎలిజిబిలిటీ ఉంటాయి. అదర్వైజ్ ఒకవేళ ఆ పేజ్లో అది లేకపోతే స్టూడెంట్కి ఎంత నాలెడ్జ్ ఉన్నా ఎంత ప్రిపేర్ అయినా ఆ యూనివర్సిటీకి ఆ ఎలిజిబిలిటీ లేకపోతే స్టూడెంట్ అక్కడ పీజీ చేయడానికి అర్హత లేదు. ఇవన్నీ స్టూడెంట్స్ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు. స్టూడెంట్స్ ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాల్సిన వెబ్సైట్స్ వచ్చేసి నేషనల్ మెడికల్ కమిషన్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్ గెజెట్ విడ్రా వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని చూడాలి. www.org సింపుల్ వెబ్సైట్. ఏ కంట్రీ కావాలంటే ఆ కంట్రీ సెలెక్ట్ చేసుకొని ఆ కంట్రీలో ఉన్న ఏ యూనివర్సిటీ కావాలో ఆ యూనివర్సిటీకి ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా అందులో ఉన్నాయా లేదా వీళ్ళు నిర్ధారించుకోవాలి. సో ఇవన్నీ తర్వాత ఆ కంట్రీకి సంబంధించిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ కాలేజ్ సంబంధించింది మేము కానీ మాలాంటి ఎవరైతే రిప్రజెంటేటివ్ దాన్ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తే పూర్తి సమాచారం విత్ ఎవిడెన్స్తో సహా విత్ రెఫరెన్స్తో సహా వాళ్ళకి తెలుస్తుంది. ఆ విధంగా తెలుసుకోవాల్సిన బాధ్యత స్టూడెంట్స్కు పేరెంట్స్కు ఉంటుంది. లేకపోతే నష్టపోయేది స్టూడెంటే. ఎందుకంటే ఆగస్ట్ 2023 ఒక పబ్లిక్ నోటీసు నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసి అఫీషియల్ వెబ్సైట్లో పబ్లిక్ నోటీస్ ఉంచడం జరిగింది. ఒకవేళ రాంగ్ సెలెక్షన్ ఆఫ్ కంట్రీ రాంగ్ సెలెక్షన్ ఆఫ్ యూనివర్సిటీ వల్ల ఒకవేళ వాళ్ళ స్టూడెంట్ ఏదైనా నష్టపోతే దానికి సోల్ రెస్పాన్సిబిలిటీ స్టూడెంట్ అని చెప్పిండ్రు. పంపించిన వాళ్ళది కాదు, కాలేజీది కాదు, ఇంకెవరిది ఎన్ఎంసీది కాదు, స్టూడెంట్ది మాత్రమే అన్నారు. కాబట్టి ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది స్టూడెంట్ అండ్ పేరెంట్ టు క్రాస్ వెరిఫై అండ్ వెరిఫై ఆల్ ద అఫీషియల్ వెబ్సైట్స్. ఏదో గూగుల్ మైండ్ఫుల్ గా ఉండాలి, ఊరికే అట్లా రాండమ్ గా. ఇది ఇంజనీరింగ్ కాదండి, ఇది మాస్టర్స్ కాదు, ఇంజనీరింగ్ కాదు. ఏమైనా తప్పైతే వచ్చి ఇది కాకపోతే ఇంకోటి ఎవడో కంపెనీ కూడా తీసుకుంటాడని కాదు. ఇది హెల్త్ కేర్ సిస్టమ్. సో ఇక్కడ ఎందుకు ఇంత జాగ్రత్తగా ఉన్నదంటే ఇట్స్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఇండియన్ హెల్త్ కేర్ సిస్టమ్. ఇండియాలో ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన డైరెక్ట్ రిలేటెడ్ కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ ఖచ్చితంగా స్టూడెంట్ తీసుకోవాలి. తీసుకుంటేనే ఇక్కడ వ్యాలిడ్ అవుతుంది. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి ఇంతకుముందు నేను హాస్పిటల్ గురించి చెప్పాను. అక్కడ ఈవెన్ ఈ యూనివర్సిటీలో వచ్చేసి మన ఇండియన్ డాక్టర్స్ కూడా వాళ్ళు ఇన్వైట్ చేసి ఎఫ్ఎంజీకి సంబంధించింది కావచ్చు, లేకపోతే ఈ మన ఇండియాకి సంబంధించిన కరికులం ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇండియన్ డాక్టర్స్ తోటి కూడా టీచ్ చేపిస్తున్నారు, ఇంటర్నేషనల్ డాక్టర్స్ తోటి టీచ్ చేపిస్తున్నారు. కాబట్టి ఎవరైనా ఎంబీబీఎస్ అబ్రాడ్లో చేయాలంటే వియత్నాంని ఒక ఫేవరెట్ డెస్టినేషన్గా చూసుకోవచ్చు. అక్కడ మన కేర్ టేకర్స్ కావచ్చు, మేనేజర్స్ కావచ్చు, కుక్స్ కావచ్చు, అందరు ఉన్నారు. ఈవెన్ మన కంపెనీ వచ్చేసి సేమ్ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ జార్జియాలో రిజిస్టర్డ్, సేమ్ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ వియత్నాంలో కూడా రిజిస్టర్డ్ కంపెనీ. కాబట్టి అక్కడ మీకు అన్ని విధాల సర్వీసెస్, హాస్టల్స్ కావచ్చు, సపరేట్ గర్ల్స్ హాస్టల్, సపరేట్ బాయ్స్ హాస్టల్. ఈవెన్ మా కుక్ కూడా శశివర్ధన్ ఇక్కడ నుంచి మన హైదరాబాద్ నుంచి పంపించిన ప్రతి ఫుడ్ విషయంలో మేము ఏ కాలేజ్ ప్రమోట్ చేసినా, ఏ కంట్రీలో ఏ కాలేజ్ ప్రమోట్ చేసినా 100% మన ఆంధ్ర కుక్ ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి మనం తినే ఏదైతే టిఫిన్స్ ఉన్నాయి, ఇడ్లీ, వడ, దోశ, పూరి, ఉత్తప్ప, మైసూర్ బజ్జీ, అవి మార్నింగ్, మధ్యాహ్నం, రాత్రి వెజిటబుల్ కర్రీస్, రైస్తో పాటు చపాతీతో పాటు తర్వాత వీక్లీ ఒక 4 to 5 times నాన్ వెజ్. ఇట్లా సిస్టమేటిక్గా మెనూ మెయింటైన్ చేస్తాం. మా పిల్లలు ఏ పూట ఏది తీసుకుంటున్నారో మాకు వాట్సాప్లో ఆ మెసేజ్ కూడా వస్తుంది, ఆ ఫోటో కూడా వస్తుంది. అంత జాగ్రత్తగా చూసుకుంటాం. అలా ఈ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ కూడా నేను మా మిస్సెస్ పల్లవి మేడం చూసుకుంటుంది. సో పల్లవి మేడం కూడా మాతో పాటు సిఇఓగా ఉన్నది. కాబట్టి అమ్మాయిల విషయంలో మేడం, అబ్బాయిల విషయంలో నేను, ఓవరాల్గా ఏమనుంటే మేము చూసుకుంటాం. సో అన్ని విధాల సర్వీసెస్ దొరుకుతాయి స్టూడెంట్స్. అమేజింగ్. సో డాక్టర్ కళ ఇక్కడ నెరవేరట్లేదు, ఇంకా అయిపోయింది, ఇంకా వేరే దానికి వెళ్దామా, ఫార్మసీ వైపు వెళ్ళిపోదామా అనే ఆలోచనలో కూడా ఉంటారు. ఎఫోర్డ్ చేయలేమేమో అనుకుంటారు, కాదు, అది ముమ్మాటికి తప్పు అని చెప్తున్నారు. కాబట్టి రైట్ పాత్లో వెళ్ళాలి ఎప్పుడైనా కానీ. ఎటో వెళ్ళిపోయాము, మా పేరెంట్స్కి నాలెడ్జ్ లేదు, మాకు కన్ఫ్యూజన్ ఉంది అనుకున్నప్పుడు డెఫినెట్గా రైట్ చాయిస్లోకి వెళ్ళాలి అనుకుంటే కాంటాక్ట్ చేయండి భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్. మిమ్మల్ని ఎలా గైడ్ చేయాలి, 21 సంవత్సరాల నుంచి వాళ్ళు ఈ ప్రాక్టీస్లో ఉన్నారు, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మిమ్మల్ని కరెక్ట్గా గైడ్ చేస్తారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో ఇంకా ఏమైనా క్వరీస్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నంబర్స్కి కాంటాక్ట్ చేయండి. చాలా అద్భుతంగా విపులంగా మాకు అన్ని విషయాలు తెలియజేశారు. కృతజ్ఞతలండి. నమస్తే.